హలో ఎవ్రీవన్, ఏం చూస్తున్నారు? వీటిని నెత్తళ్ళు అంటారంట. ఇవి ఎలా చేస్తారో చూద్దాం. దానికన్నా ఫస్ట్ ఇది మనకు చాలా యూజ్ అంట, మా అత్తమ్మ చెప్పారు. ముఖ్యంగా బాలింతలకి మిల్క్ ఫీడింగ్కి బాగా యూజ్ అవుతుందంట. ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక వెళ్దామా? ఇలా గిన్నెలో ఈ నెత్తల్ని తలకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ తుంచేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం చింతపండు, 2 ఆనియన్స్, 5 మిర్చీస్, 5 టమాటోస్, కొంచెం కొత్తిమీర అండ్ అవన్నీ కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్, కొత్తిమీర. తాలింపు గింజలు కూడా పక్కన తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో 2 గరిటెలు నూనె వేయాలి. అలానే దాంట్లో మనం తీసుకున్న తాలింపు గింజలు వేయాలి. అవి వేసాక మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్, మిర్చీస్ అవి వేసుకొని అటు ఇటు కలిపి వేయించాలి. కొంచెం బ్రౌన్ రావాలి. హైలో కొంచెం పెట్టుకొని అవి ఇంకా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం మనం హైలో పెట్టుకొని అటు ఇటు కలపాలండి. అలా కొంచెం ఫ్రై చేసుకున్నాక మన నెత్తలు కడిగి పెట్టుకోవాలండి. అవి కడిగి పెట్టుకున్నవి దాంట్లో వేసి అటు ఇటు వాటిని కూడా మనం మొత్తాన్ని కలపాలండి. అవి కలపాలి. కొంచెం కలిపితే కొంచెం అవి కూడా బ్రౌనిష్గా వస్తాయండి. మనం కలిపే కొద్దీ అవి కూడా కొంచెం బ్రౌన్గా వస్తాయి. అలా కలిపేసి ఉంచాలి. ఆ నెత్తలు కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, అలానే 2 స్పూన్ సాల్ట్ వేసుకొని అటు ఇటు కలపాలండి. కొంచెం అవి కూడా దగ్గరగా కలుపుకోవాలి. అవి కలుస్తూ ఉండగా ఫ్రై అవుతూ ఉంటాయి కదండి. ఈ లోపల మనం కట్ చేసుకున్న రెడీ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదండి, అవి కూడా అన్నీ వేసేసేసి అన్నీ దగ్గరగా తీసుకొని కొంచెం అలా అలా కలుపుకోవాలండి. అవి కొంచెం మగ్గుతూ ఉంటాయి కదండి, లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం మగ్గుతాయి. నాకైతే నేను కొంచెం వేసుకుంటే అది మీ ఇష్టం. మనం మూత పెట్టేశాక 2 to 5 minutes మగ్గాక మనం 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. అలా వేసుకున్నాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ రసం కొంచెం పిండి మనం తగినంత ఆ రసం అనేది వేసుకోవాలండి. మీకు పులుపు బట్టి వేసుకోండి. అలా కలిపాక కలుపుతూ ఉంటాం కదండి, కొంచెం బాగుంటుంది. కొంచెం సాల్ట్, అలా సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఆ కొత్తిమీర వల్ల కదండి మనకి మంచి స్మెల్ వస్తుంది. కర్రీ మొత్తంలో అదే కదా. సో ఫైనల్లీ అది వేసుకొని మూత పెట్టేసుకొని అటు ఇటు కలుపుకోవాలండి. అలా కలుపుకున్నాక ఫైనల్లీ అయిపోయింది. ఇంకా మనం తినేద్దామా? అండ్ ఇలా నేను ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.